బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో ప్రేమకు యువకుడు బలయ్యాడు. ఆ కన్నతల్లి ఒంటరైపోయింది. కుమారుడు బలవన్మరణంతో కన్నీరు మున్నీరవుతోంది ఆ తల్లి. విఘ్నేశాచారి అనే యువకుడికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ కొనసాగుతోంది. యువకుడిని బెదిరించిన యువతి కుటుంబ సభ్యులు ఈ నెల 3న పురుగుల మందు తాగి విఘ్నేశాచారి మరణించాడు. చికిత్స పొందుతూ 16వ తేదీన విఘ్నేష్ మరణించినట్లుగా తెలుస్తోంది. కొడుకు మరణంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. భర్త వదిలేయడంతో కొడుకుని అమ్మ ప్రేమ కంటే అమ్మాయి ప్రేమే ఎక్కువైంది. కడుపులో ఉన్నప్పుడే తండ్రి వదిలి వెళ్లిపోయినా తల్లి పెంచి పెద్ద చేసిందన్న విషయాన్ని మర్చిపోయాడు ఆ కొడుకు. ఓ యువతితో ప్రేమలో పడి అర్థాంతరంగా తనువు చాలించాడు. మాతృమూర్తిని ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. ఖమ్మం రూరల్ మండలం పడమటి తండలో విఘ్నేశాచారి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు దాడి చేసి చంపేస్తామని బెదిరించడంతో విఘ్నేశాచారి ఈ నెల 3వ తేదీన బలవన్మరణానికి పాల్పడగా చికిత్స పొందుతూ 16వ తేదీన మరణించాడు. కొడుకు మరణాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోతోంది. లో ఉన్నప్పుడే భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నేటి వరకు ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది. కొడుకు కోసం ఎన్నో అష్టకష్టాలు పడిన తల్లి, కానీ చివరికి ఓ అమ్మాయి ప్రేమ వారిని దూరం చేసింది. కొడుకును కానరాని లోకాలకి చేర్చింది. అండగా ఉంటాడన్న కొడుకు మరణించడంతో నన్నెవరు చూసుకుంటారు అంటూ ఆమె ఏడుస్తున్న తీరు కన్నీరు పెట్టిస్తోంది. మందలిచ్చినండి, చెప్పిండండి, వద్దు నాన్న వాళ్ళతో మాట్లాడుతుండే. నేను చెయ్యట్లేదే, అమ్మాయి చేస్తుంది. నిజంగా లేచిన కానించి ఆమె మెసేజ్లతోనే లేస్తాడు వాడు. 100 సార్లు ఫోన్ చేస్తాడండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి తప్ప అందరికి తెలుసండి వీళ్ళిద్దరి విషయము. వాళ్ళ ఇంటికి కూడా పోతాడండి డైలీ. మా డబ్బులన్నీ తీసుకుపోతాడండి. నా కొడుకు ఒక్కడే అండి. నా కొడుకు బంగారం చేయించుకుందండి. నక్లీస్ కూడా చేయించిండు. అమ్మాయికి నక్లీస్ చేయించిండు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయండి. నల్లపూసలు తాడు చేయించిండు. నా డబ్బులన్నీ నా ఇంట్లో నుంచి తీసుకుపోయి చేపిస్తాడు. నాకు తెలియకుండా చేపిస్తాడండి. డబ్బులు వస్తున్నాయి కానీ ఇంట్లోకి రానిచ్చారండి. డైలీ 15 సంవత్సరాల అమ్మాయి అండి. నా కొడుకు 20 సంవత్సరాలండి. అయినా కానీ మేము మందలిచ్చిన అమ్మాయిని. 20 ఏళ్ల విఘ్నేశాచారి 2 ఏళ్ల కిందట ఖమ్మంకు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారని కూడా తల్లి కూడా చెప్తుంది. వీలైతే కలిసేవారని కూడా చెప్తుంది తన తల్లి. అయితే ఈ విషయం కొన్ని రోజుల క్రితం యువతి తల్లిదండ్రులకు పఠాన్ రఫీ, షకీలా కూడా తెలిసింది. అంటే తండ్రికి తప్పితే యువతి తండ్రికి తప్పితే అందరికీ తెలుసని కూడా విఘ్నేష్ తల్లి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల 1న విఘ్నేష్ను బెదిరించి దాడి చేశారట. భయపడి విఘ్నేష్ ఈ నెల 3న కలుపు మందు తాగాడు. పురుగుల మందు తాగాక తల్లికి ఫోన్ చేసి మిస్ యూ మా, నేను చనిపోతున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం అతను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ కూడా విఘ్నేష్ బుధవారం మృతి చెందినట్లుగా తెలుస్తోంది. తన తల్లి మాట్లాడిన బైక్లో కూడా మనం చూసాం. తనకి 20 ఏళ్ళు, ఆ యువతికి 15 ఏళ్లుగా కూడా చెప్తుంది. ఇంట్లో బంగారం కానీ డబ్బు కానీ తీసుకెళ్లి ఆ అమ్మాయికి బంగారం కూడా చేయించాడు, నెక్లెస్ చేయించాడని కూడా ఆ తల్లి వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. 20 ఏళ్ళు ఈ అబ్బాయికి, 15 ఏళ్ళ అమ్మాయికి. అసలు ఏం జరుగుతోంది, ఎటుపోతోంది ఈ సమాజము? అసలు ఆ తల్లి తండ్రి లేనప్పటి నుంచి కూడా పొత్తిళ్ల నుంచి నేను పెంచుకున్నానని కూడా తను చెప్తుంది. తండ్రి లేడు, వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కూడా పెంచి 20 ఏళ్ల బాబుని చేశాని ఈరోజు నన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోయాడని కూడా ఆ తల్లి రోదన మిన్నంటుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అదే చెప్తుంది తల్లి. ఏసీ గది నుంచి బయటకు రాకుండా పెంచాను, కానీ ఇలా ఒంటరిని చేసి వదిలి వెళ్ళిపోతాడని అనుకోలేదు.
అని ఆ మాటలు గుండె తరిక్కిపోయేలా చేస్తున్నాయి. ప్రేమించిన యువతికి విఘ్నేష్ సర్వం ఇచ్చినట్లు కూడా అతడి తల్లి చెప్తూ కన్నీరు పెడుతోంది. 30,000 ఫోన్తో పాటు బంగారం, భారీగా డబ్బులు కూడా ఇచ్చిన విషయాన్ని చనిపోయే ముందు తనతో చెప్పినట్టుగా కూడా సుమన్ టీవీకి చెప్పి ఆ తల్లి బోరున విలపిస్తోంది. నా కొడుకు దగ్గర డబ్బులున్నాయి కాబట్టి ఆ ఇంటికి రప్పించారు వాళ్ళని కూడా చెప్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డేకి బెదిరించారు. బెదిరించిన తర్వాత నా కొడుకు చనిపోయాడని కూడా ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. నాకేం చెప్పలేదు. ఆ రోజు ఉదయం కూడా లేచిండు, మంచిగానే బ్రష్ చేసిండు, మంచిగానే పడుకున్నాడు. ఆ ఏసీ వేసుకొని ఏసీ రూమ్లో నుంచి అసలు బయటికి రాడు. ఎవరితోనూ కూడా మాట్లాడు, ఫ్రెండ్షిప్ తప్ప ఎవరితో మాట్లాడండి. అన్నీ నాకు వాడు అమ్మాయికి సంబంధించినవి నాకు అసలు చెప్పడు. అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్ చేసి బెదిరించిండంట. నువ్వు చచ్చిపోతావా, నేను చంపాలారా, నువ్వు చచ్చిపోతావా అని కత్తులు పెట్టిండండి, గొడ్డలు పెట్టిండండి ఆ ఫోటోలల్లా. నువ్వు ఇవాళ చనిపోవాలి, లేకపోతే నేను చంపేస్తా అని బెదిరించిండు. నువ్వు చనిపో, నేను నీ వెనక చనిపోతా నేను అని పెడుతుంది. నువ్వు చనిపో మందలిచ్చినండి, చెప్పిండండి. వద్దు నాన్న వాళ్ళతో మాట్లాడుతుంటే, నేను చెయ్యట్లేదే అమ్మాయి చేస్తుంది. నిజంగా లేచిన కానించి ఆమె మెసేజ్లతోనే లేస్తాడు వాడు. 100 సార్లు ఫోన్ చేస్తాడండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి తప్ప అందరికి తెలుసండి వీళ్ళిద్దరి విషయము. వాళ్ళ ఇంటికి కూడా పోతాడండి డైలీ. మా డబ్బులన్నీ తీసుకుపోతాడండి. నా కొడుకు ఒక్కడే అండి, నా కొడుకు. బంగారం చేయించుకుందండి, నక్లీస్ కూడా చేయించిండు. అమ్మాయికి నక్లీస్ చేయించిండు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయండి. నల్లపూసలు తాడు చేయించిండు. నా డబ్బులన్నీ నా ఇంట్లో నుంచి తీసుకుపోయి చేపిస్తాడు, నాకు తెలియకుండా చేపిస్తాడండి. డబ్బులు వస్తున్నాయి కానీ ఇంట్లోకి రానిచ్చారండి డైలీ. 15 సంవత్సరాల అమ్మాయి అండి, నా కొడుకు 20 సంవత్సరాలండి. ఆ తల్లి బాధ వర్ణనాతీతంగా కనిపిస్తుంది. ఎంతోమంది యువతులు ఇలా కన్నవారిని బాధపెడుతున్న సిచ్యువేషన్స్ మనకు అనేకం కనిపిస్తున్నాయి. రోజు ఇవే వార్తలు మనం చూస్తున్నాం. అర్థం లేని ప్రేమ కోసం అందమైన జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తున్నారు. యవ్వనంలో పుట్టే ఆకర్షణను ప్రేమ అనుకొని అదే జీవితం సర్వస్వం అనుకుని లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు యువకులు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. దయచేసి తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి.